లేదు, ఇష్టం లేదు, నేను గొంతు కొయ్యమంటాను. చాలండి, తలకు బొప్పు కట్టినా ఇంకా తెలిసి రాలేదు. మీకేమైనా మతిపోయిందా? ఇంకా ఎలా ఆశపడుతున్నారండి అబ్బా కూతురు వాడిని గురించి? దయవేచ్చి వాళ్ళ తప్పిపోయింది కానీ లేకపోతే నా బిడ్డ గొంతు కొయ్యాలని చూశాడు కట్టండి తడుగుడ్డలతోటి వాడు. ద్రోహి, దొంగ వెధ వాడు. బాలాజీ, మావయ్య, మావయ్య. బావా, కన్న కడుపు, ఆ బాధను మనం అర్థం చేయాలి. అర్హత లేని వాళ్ల కోసం బ్రతుకులు బలి పెట్టుకోవడం అవివేకం. చెల్లెమ్మ చెప్పింది శ్రేయస్కరం. మావయ్య, ఇంతకాలం అనుకున్నవన్నీ జరగడానికి నాకు అదృష్టం ఉండొద్దా తల్లి? మా అందరికీ మిగిలింది నువ్వు ఒక్కతే. కావలసింది నీ సుఖమేనమ్మా. సుఖం గొంతు గురి వేసుకోవడమేనా మావయ్య సుఖం? నేను వేరే ఎవరిని చేసుకోను, ఇలాగే ఉండిపోతాను. అమ్మా, ఏ సుఖానికి నోచుకొని ఈ ముసలివాడు నిన్ను యాచిస్తున్నాడమ్మా. ఈ ఒక్క కోరిక చెల్లించలేవా? నీకు అన్యాయం చేయలేదన్న సంతృప్తినా నాకు మిగిలినవా? మావయ్య, ఇందుని గురించి ఇంకా నీకేవో ఆశలు ఉన్నట్లున్నాయి. ఆనంద్, నువ్వెంత పిచ్చివాడివి. ఇది చూచావా? ఇందు, ఇక ఈ రోజుతో నీకు ఇందు లేనట్లే కదూ? పాప ఆనంద్, నిన్ను ఆదరించి చేరతీయగలిగింది ఇక నేను. అవును, నా ప్రతిష్టకు, నా సర్వనాశనానికి కారణం నువ్వు అక్కర్తవే. వెళ్ళవతలకి. ఆనంద్, ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు. చూడు, నేను ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంటున్నాను. ఎవరిని అడిగినా చెప్తారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు. నా మాట విను. ఇక్కడ నుంచి బయటపడడానికి. బయటపడితే నీకోసం కాదు, పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి. బాగు చేసుకోవడానికి. ఆనంద్, ఆ పెండ్లి అయిపోతూ ఉంది. ఎంత వెర్రివాడు. పెళ్లి, ఇందుకు పెళ్లి కాదు, కానివ్వను. నన్నే నమ్మింది, మనసిచ్చింది. ఇందు ఎన్నటికీ నాది. నా ఇందువును దక్కించుకోవాలి, పోవాలి, తప్పించుకుపోవాలి, పోవాలి. కళ్యాణం కవనీయ కోడల కరేరాక్షతారోపణం. పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తె అనిపిస్తుంది. నువ్వు వస్తున్నా అంటే ఏమిటి? ఎవరు? మావయ్య, పెళ్లి కూతురువై వచ్చావా అమ్మా? మావయ్య, ప్రాప్తం అంతేనమ్మా. పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు,
పదమ్మ, ముహూర్తానికి వేళయింది. సౌభాగ్యవతివి, సుపుత్రుని కనమ్మా. బావా, ఒంటరిగాడు అని ఏమి అనుకోవద్దు. నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళమే బావా. మన అమ్మాయిని ఆనంద కార్లు ఎక్కింది బలంతో ఇట్లా ఆనంద్, చిన్నప్పుడు నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు. ఈ రోజు చెప్తున్నాను, నీకు ఇష్టమున్నా లేకపోయినా నిజం చెప్తున్నాను. చంపుతావా? చంపు, చంపు ఆనంద్. ఇందు ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నేను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానికా ఇందు? ఇంకెందుకు? అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావు ఇంకేం కావాలి? అప్రతిష్ట, అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమే నా ప్రతిష్ట. అనురాగం, మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావు లేదన్న సంగతి మర్చిపోయావా? లేదా ఇందు? లేదా? లేదు, నేను ఈనాటి నుంచి నీ ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని